వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు అసత్య ప్రచారాలని దయచేసి ఆపవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, నారా లోకేష్ కుమారుడు నారా దేవానుష్ అనే ఒక బాబుకి వాళ్ళ కొడుకుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉంటున్నారు అని చెప్పారు. ఇది దారుణమైన అసత్య ప్రచారం. ఒక చిన్న పిల్లవాడు దేవానుష్ చదువుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి సెక్యూరిటీ అవసరం లేదు. అతనే ప్రజాప్రతినిధి కాదు, అతనికి ఏం థ్రెట్ లేదు. ప్రభుత్వం నుంచి వాళ్ళకి సెక్యూరిటీ కూడా అవసరం లేదు. అవసరమైతే ప్రైవేట్గా పెట్టుకోగలరు వారు. సో అదేవిధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ దేవాన్స్కి ఏమో సెక్యూరిటీ ఇస్తున్నారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇవ్వట్లేదని అసత్య ప్రచారాలు మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవార్థం ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి, ఆయనకి లేని గౌరవాన్ని మనం గౌరవించి సో ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, గమనించాలి.